అప్పుడు బోధించాలంటే ఏంటి? దర్ షుడ్ బి అ ఫ్రెండ్లీ నేచర్, ఎ బాండ్ బిట్వీన్ దెమ్. బిడ్డ తండ్రిని గౌరవించాలి, కానీ అదే సమయంలో తండ్రితో హృదయాన్ని పంచుకోవాలి. ఈరోజు సింపుల్ అండి, వాక్యం చూసేటప్పుడు పరిశుద్ధాత్మ మనం ఉన్న స్థితిలో మన బలహీనతల మధ్యలో ఉండి అబ్బా తండ్రి అని తండ్రిని పిలిచి మన బలహీనతల్ని ఆయనకి తెలియజేసి ఆయన సహాయాన్ని పొందుకుంటామంట. కానీ అదే సమయంలో దేవుణ్ణి గౌరవిస్తాం, తండ్రిని గౌరవిస్తాం. తండ్రి అంటే తగ్గింపు కలిగి ఉంటాం. తండ్రి కన్నా బిడ్డ ఎప్పుడన్నా గొప్పడవుతాడా? అవ్వడు. యు సీ, దట్ ఈస్ వాట్ మన సాధన బట్టి అనుకుంటున్నాం. నో 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 నో, దెర్ ఇస్ అ ఆనర్ వాల్యూ. ద ఆనర్ వాల్యూ డస్ నాట్ కమ్ బేస్డ్ ఆన్ యువర్ అచీవ్మెంట్స్. తండ్రి స్థానం తండ్రిది. నువ్వు పెద్ద చదివినంత మాత్రాన తండ్రిని దాటేవు. నువ్వేదో జీవితంలో లోకంలో ఆ పనులు ఈ పనులు చేసుకుని అది ఇది చేసినంత మాత్రాన దేవుని దృష్టిలో తండ్రిని దాటేవు. ఆ వాల్యూ ఉంది చూడు, దేవుడు పెడుతున్నాడు చూడు, ఆ స్థాయి. ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫాదర్హుడ్, ఆనర్. భర్త ఆనర్, తల్లి నెక్స్ట్ లెవెల్ ఆనర్. బిడ్డల తల్లిని తండ్రిని గౌరవించాలి, సన్మానించాలి. ఈరోజు ఎంతోమంది నేను ఎక్కువ సంపాదిస్తున్నాను, నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఎక్కువ చదువుకున్నాను అన్న రీతిగా గర్విస్తున్నారు. జాగ్రత్త, దేవునికి అసహ్యం. నీలో మంచి ఫలం ఫలిస్తున్నామంటే 3 విషయాలు దేవుడు కోరుతున్నాడంట. ఏంటి అది? మంచితనానికి 3 విషయాలు చెప్పండి. దేవుని వాక్య నియమం ప్రకారం నడుచుకుంటాం. రెండోది, కరుణని ప్రేమిస్తాం, ఇతరులను కరుణిస్తానికి ఆశపడాలి, బీ రెడీ టు షో మర్సీ. మూడోది, దేవుని ముందు దీన మనసుతో నడుచుకుంటాం. దేవుని వాక్యలో చూసినప్పుడు అండి, తగ్గింపు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది దేవుడు కోరుతున్నాడు అనేది తెలియజేస్తుంది. సో వెన్ వి టాక్ అబౌట్